మీ ఆత్మతో అభిషేకించండి ప్లీజ్ నాన్న. మీ వాక్కుల చేత నడవాలి, మీ వాక్కులలో తండ్రి ఎదగాలి, మీ ఆత్మలో వర్తిల్లాలి, బలంగా ఉండాలి. అటు భాగ్యం నీ సంఘానికి, ప్రభా సంఘంలో ప్రతి బిడ్డలకు, ప్రతి కుటుంబానికి, ప్రతి విశ్వాసం అనుగ్రహించు. థ్యాంక్ యూ మై కీర్తన భాగం నుంచి మాతో మాట్లాడండి. విశ్వాసం స్థిరపరిచి ఆత్మలో బలపరిచి నడిపించి మీ నామాన్ని తెచ్చు సహాయం చేయాలి. యేసునామములో ప్రార్థిస్తున్నాను పరలోక తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతి 1వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరం చదువుదాం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతను ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభిష్టము నీవు సఫలం చేయుచున్నావు, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్యుని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అనుగ్రహించుచున్నావు. సదాకాలము నిలిచి చేస్తున్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాదముగా నీవు అతనిని నిలిచి ఉన్నావు. నీ సన్నిధి సంతోషముతో అతనిని ఉల్లసింపజేసి ఉన్నావు. ఎలయనగా రాజు యెహోవా యందు నమ్మికయించుచున్నాడు, సర్వోన్నతిని కృపచేత అతడు కదలకుండా నిలుచును. నీ హస్తము నీ శరీరమును నీ దక్షిణ నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురు. తన కోపము వలన యెహోవా వారిని నిర్మూలము చేయను, అగ్ని వారిని దహించను. వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి, దురుపాయము పన్నిరి, కాని దానిని కొనసాగింపలేకపోయిరి. దయచేసి కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధుడైన యెహోవా ఘనమైన నామమునకు మహిమ. నీతి స్వరూపైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రధాన గాయకునికి దావీదు రచించినటువంటి కీర్తన ఇతర ప్రస్తుతులుగా చదువుకొని ఉన్నాం. ఇందులోని మాటల్ని మనము ఒకసారి ధ్యానం చేద్దాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి మహిమకరంగా మనం ఉండటానికి దీనిలో ఈ మాటల్లో నుంచి, కీర్తన భాగంలో నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడినై ఉన్నాడు, ఆ మాటలు మనం చాలా జాగ్రత్తగా మన హృదయంతో యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతడిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుస్సు నిమ్మని అతడు నేను వరమడుగగా నీవు దాన్ని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలం నిలిచి దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వల్ల అతనికి గొప్ప మహిమ కలిగను, గౌరవ ప్రభావం నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడిగా ఉన్నట్లు నీవు అతను నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషంతో అతను ఉల్లసింపజేయుచున్నావు చేసి ఉన్నావు. ఎలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నావు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ రాజు అంటే ఎవరు? రాజు అంటే ఎవరు? రాజు అంటే ఎవరు? ఎవరి గురించి రాస్తున్నాడు ఈ కీర్తన? చెప్పండి. ఈ కీర్తన ఎవరి గురించి ఆయన రాస్తున్నాడు? దావీదు కాదు. రాజు ఎవరు? యేసు క్రీస్తు. ఇది అందరూ చెప్పేది. ప్రతి కీర్తన యేసుక్రీస్తు గురించి ఉండదు. ప్రతి కీర్తన వచనం ఉంటుంది, జస్ట్ ఒక మాట రెండు మాటలు ఉంటాయి. ఓకేనా? తీసుకోవచ్చు దీన్ని యేసుక్రీస్తు, కానీ దావీదు తన గురించి దేవునికి చెప్పుకుంటున్నాడు. దావీదే అడిగింది.
దావీదే అన్ని అడిగాడు. యేసుక్రీస్తు ప్రభువు అడిగారా ఇక్కడికి వచ్చి భూమి మీద నాకు ఆయుష్ కావాలని అడిగాడా? అడిగినట్టుందా? ఎందుకు? ఆయనే మనకు ఆయుష్ ఇచ్చినవాడు. కాబట్టి అవసరం ఎవరికి ఉంది? ఆయుష్ ఇమ్మని అడిగే అవసరం దావీదుకే ఉంది. ఎందుకంటే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. దేవుని యొక్క హృదయం ఎలాంటిదో అలాగ ఆయనను జీవించాడు. కాకపోతే ఆయన చేసింది ఏంటి అంటే యుద్ధం చేశాడు. రాజు కాబట్టి రాజు యుద్ధం చేయాలి, రాజు యుద్ధం చేయాలి, జ్ఞానం ఉండాలి. ఇంకా చూడండి, అంటే దావీదు సాదృశ్యం ఒక విధంగా చెప్పాలంటే యేసుక్రీస్తుని తీసుకుంటే మరి కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తుని ఎలా తీసుకుంటాం? మనం తీసుకోలేముగా. దావీదు యొక్క వ్యక్తిగత జీవితంలో యేసుక్రీస్తుకి ఎలా మనం తీసుకోగలం? అంటే దావీదు ఒక మనిషికి సాదృశ్యంగా, అంటే ఒక నీతిమంతుడైన ఒక వ్యక్తికి సాదృశ్యంగా తీసుకో. ఒక మనిషికి, మారు మనసు పొందిన ఒక మనిషికి సాదృశ్యంగా. ఎందుకంటే దేవునితో ఉన్నవాడు తప్పిపోయి మరలా దేవుని వైపు చూస్తూ వెళ్ళినవాడు దావీదు. అది మనకు అన్వయించుకోవాలి. కానీ యేసుక్రీస్తు ఎక్కడ ఆయన భూమి మీద తప్పు చేశాడా? తప్పు చేశాడా? దావీదుతో ఎలా పోలుస్తాం? పోల్చొచ్చా? పోల్చుకోవచ్చు. ఇంకా పరిశుద్ధమైన భక్తులు ఉన్నారు, దావీదు కంటే పరిశుద్ధులు ఉన్నారు. భక్తులు, ప్రవక్తలు ఉన్నారు. కొంతమంది ప్రవక్తలు ఉన్నారు తప్పు చేయకుండా, శరీర రీతిగా ఏ తప్పు లేకుండా జీవించినటువంటి ప్రవక్తలు ఉన్నారు. వాళ్లతో సాదృశ్యంగా పోల్చుకోవచ్చు. కానీ దావీదుతో మనం కొన్ని పోల్చుకోవటానికి వద్దు, అవసరం లేదు. ఎవరితోనూ ప్రభువుని మనం పోల్చడానికి వీలు లేదు. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువుని ఎవరితోనూ పోల్చకూడదు. అది మనం, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థపరుడు. అర్థమైందా? యథార్థపరుడు. సో కాబట్టి ఇక్కడ దావీదు తను దేవునికి ఎలాగున్నాడో తెలియజేసుకుంటాడు. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. అంటే తన గురించి దావీదు తన గురించి తాను రాసుకుంటున్నాడు. తన గురించి తను దేవునికి చెప్పుకుంటున్నాడు. ఇంకా చెప్పుకుంటూ అది చూడండి, అంటే దేవుడు ఏ విధంగా దావీదుని హెచ్చించాడో ఈ మాటలు ఆయన చెప్తున్నాడు. నువ్వు ఇలాంటి పరిస్థితి నాకు ఇచ్చావు, అందుకనే సంతోషిస్తున్నా, నీ బలాన్ని బట్టి, నీ రక్షణ బట్టి నేను ఎంతో హర్షిస్తున్నా. ఆయనకి మరి ఎన్నో యుద్ధాల్లో కాపాడాడు. యుద్ధం అంటే మామూలు విషయం కాదు. 100 మంది సైన్యంలోనికి వెళ్ళి కత్తి చేత పట్టి యుద్ధం చేస్తూ ఉండాలి. చూడండి ఎలా, అంటే దానికి ఎలాంటి మైండ్ కావాలి. చుట్టూతో అందరూ ఒకేసారి వస్తే ఎలాగా ఎదుర్కోగలడు? ఆ ఎదుర్కొనే సత్తా ఉండాలి, బలం ఉండాలి. బలం కావాలంటే బలం కావాలంటే దేవుడు తోడు కావాలి. అందుకనే సింహాన్ని రెండుగా చీల్చే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? దావీదుకి దేవుని బలం. అది చిన్న వయసులో, మహా అయితే 15 నుంచి 18 సంవత్సరాల వయసు దావీదప్పుడు సింహాన్ని కానీ ఎలుగుబంటిని కానీ చంపినప్పుడు, ఈవెన్ గొల్యాతుని చంపినప్పుడు కూడా, అంటే యుక్త వయసులో ఉన్నటువంటి ఒక యవ్వనస్తుడైనట్టు పిల్లోడు, నూనూగు మీసాలు వస్తున్న సమయం అది. ఆ వ్యక్తి చూడండి, అంటే దేవుని, అంటే గొల్యాతు మాట్లాడుతున్న మాటల్ని విని సైన్యములకు అధిపతి యెహోవాను తిరస్కరించడానికి వీడెవడు, సున్నతి లేని ఫిలిష్తీయుడు వీడెవడు అని మాట్లాడిన, ధైర్యంగా మాట్లాడిన వ్యక్తి చిన్న వయసులో. అంటే అది దేవునికి ఆతలం, ఆ తెగింపు కావాలి దేవుని కొరకు. అర్థమైందా? ఏదో దేవుని కొరకు ఉన్నాం, వస్తున్నాం, పోతున్నాం అంటే సరిపోయిందా? ఎదిరించలేని స్థితిలో ఎందుకుంటున్నారు? రాజ్యాది నేతల్ని, పరిపాలకుల్ని. దేవుని కార్యాలు జరుగుతాయా? ఇప్పుడు ఇక్కడ వాక్యం చెప్తున్నామండి, యేసు నామములు బోధించకూడదంటే మనం మౌనంగా ఉందామా? యేసు నామములు మీరు బోధించకూడదు, స్వస్థతలు చేయకూడదు, చేయకూడదు నువ్వెవరు చెప్పడానికి? స్వస్థతలు చెయ్యాలి, లేదు దేవుని చిత్తం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైందా?
దేవుడు స్వస్థత పరచాలి అనుకుంటే ఆయన పరుస్తాడు, లేదంటే లేదు, అంతే. మీరందరూ వచ్చేసి పరిపాలకులు అందరూ వచ్చేసి స్వస్థతలు చేయటానికి వెళ్ళేది. హూ ఆర్ యు? నిజ దేవుణ్ణి ఆపలేవు నువ్వు, జాగ్రత్త. దేవుడితో పెట్టుకుంటే, దేవుడితో పెట్టుకుంటే ఏంటి పరిస్థితి? పిచ్చోళ్ళు అయిపోతారు, మైండ్ పని చేయదు, ఏం పరిపాలన చేస్తున్నారో తెలియదు. అర్థమైంది? యెహోవా అంటే మామూలు విషయం కాదు. గడగడగడలాడిపోతారు. పేరు చెప్తే అన్ని జనులు అందరూ గడగడలాడారు ఇజ్రాయేల్ ప్రజలకు ఆనాడు. ఈనాడు కూడా భయమే. ఇన్ని వేల రాకెట్లు పడినా ప్రస్తుతానికి ఇజ్రాయెల్కి ఏం కాదు, దేవుడు సెలవిస్తే తప్ప. ఒక సమయం ఉంది, ఇజ్రాయేల్ ఒడిగిపోయే రోజులు రాబోతున్నాయి. ఓకే, అప్పటిదాకా ఎవరిది పై చెయ్యి? ఇజ్రాయేల్దే. ఒక సమయం ఉంది, ఆ సమయంలో దేవుడు ఏం చేస్తాడంటే ఇజ్రాయేల్ మీద ఉన్నటువంటి రక్షణ కవచాన్ని అలా తొలగిస్తాడు. అలా తొలగించినప్పుడు వారికి భయంకరమైన శ్రమ. అలాగే క్రైస్తవులకు శ్రమ. కోర్స్ క్రైస్తవులకు శ్రమలు ఎప్పుడు ఉంటాయి, ఇజ్రాయెల్ దేశంలో కూడా ఉంటాయి. ఎందుకంటే అక్కడ సువార్త చెబుతున్నా అక్కడ యూదులు పడుతున్నారు కూడా చాలా మంది. అలా చేసేస్తారు. క్రైస్తవులు యూదుల చేతుల్లోనైనా అన్యుల చేతుల్లోనైనా చంపబడాల్సిందే. ఆనాడు ఇజ్రాయేల్ యెరూషలేములో క్రైస్తవులను చంపింది ఎవరు? అన్యులు చంపారా? యూదులే కదా. మళ్ళీ పౌలు గారు కొరింథీకి వెళ్ళి సువార్త చెబుతుంటే అక్కడికి వెళ్ళారు. అక్కడ ఉన్నారు కదా యూదులు. అక్కడ ఉన్న వాళ్ళకి సమాచారం వచ్చింది, ఆహో వాళ్ళు అక్కడి నుంచి వచ్చారా అంటే అక్కడ అన్ని జనులు పోగు చేశారు. అన్ని జనులకి డబ్బు ఇచ్చి కొంచెం అదే ఆ రోజుల్లో ఉన్నటువంటి మందు దాపిచ్చి ప్రేరేపించేసరికి ఇంకా వాళ్ళు కొట్టడానికి వచ్చారు. కొట్టారు, ఎఫ్సీలు కొట్టారు, యూదులే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో మామూలు విషయం కాదు. దేవుడి యొక్క సన్నిధి, యెహోవాను నామం వహించిన దేవాది దేవుడు. ఓకే, శ్రమలు వస్తాయి, శ్రమల్లో ఆయన కాపాడు. ఆయన శ్రమలు పెట్టిందే ఆయన దగ్గరకు తీసుకోవడానికి, శ్రమల్లో కాపాడటానికి ఆయన మహిమను చూపిస్తాడు, ఆయన శక్తిని చూపిస్తాడు, కాపాడే సమయంలో కాపాడతాడు, శిక్షించే సమయంలో ఆయన శిక్షిస్తాడు. హృదయాన్ని దేవుని యొక్క హృదయాన్ని ఎరిగిన వాడు దావీదు. ఎందుకంటే దావీదు చూడండి, దేవునికి ఏ విధంగా నీ రక్షణ బట్టి ఎంతో రక్షించుతున్నాడు, అతని మనోభిష్టం సఫలం చేయుచున్నావు. దావీదు ఏం కోరుకుంటేది ఆ మనోభిష్టము నెరవేరుతుంది. చూడండి, తర్వాత శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు వస్తున్నాయంట. ఏమొస్తుంది? శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు. శ్రేయస్కరమైన, మామూలు కాదు. మరి ఎంతమంది శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు? ఈ లోకంలో కాదు శ్రేయస్కరమైన అంటే. మనం దేవుని ఆత్మలో బలంగా ఉండాలి, దేవుని యొక్క ఆత్మలో బలంగా ఉండాలి, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్కుల చేత అభిషేకించబడాలి. దేవుణ్ణి ఘనమైన నామ మహిమార్థం మనం జీవించే ఆలోచన తలంపులు మనలో ఉండాలి. దేవుడే 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 ప్రతి సమయం కూడా దేవుడు. అలాంటి స్థితిని మనం కలిగి ఉండాలి. నిజంగా సమయం అనక అసమయం అనక దేవుడిని స్తుతిస్తూ కీర్తిస్తూ ఉండాలి. దావీదు చేసిందే, ఖాళీ ఉంటే పాడేవాడు. సమయం దొరికిందంటే పాడటమే, పని చేస్తున్నా పాడటమే, ఏం చేస్తున్నా పాడటమే, అలా ఉండేవాడు. అతని తల మీద అపరింద కిరీటం నీవు ఇచ్చి ఉన్నావు, ఆయుష్ నిమ్మని అతను నేను వరమడుగుగా నీవు దాన్ని అతనికి అనుగ్రహించి ఉన్నావు, సదాకాలం నిలిచి దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు, నీ రక్షణ అతనికి గొప్ప మహిమ కలిగాను, గౌరవ ప్రభావంలో నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గౌరవ ప్రభావాలు ధరింపజేశాడు దావీదు. అంతే కదా. మరి ఈరోజు మరి క్రైస్తవులు ఎందుకు గౌరవ ప్రభావాలు ధరించుకోలేకపోతున్నారు? క్రైస్తవులు ఎందుకు గౌరవ ప్రభావాలతో జీవించలేకపోతున్నారు? ఎందుకు? కారణం ఏంటి? దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకపోవడం.
దేవునికి ఇవ్వాల్సిన ఘనతను ఇవ్వకపోవడం, దేవునికి ఇవ్వాల్సిన మహిమను ఇవ్వకపోవడం. చూడండి, ఆలోచించండి. నీ సన్నిధిని సంతోషం అతను ఉల్లసింపజేసి ఉన్నావు. ఏలైనగా రాజు యెహోవా వైపు నమ్మిక ఉంచుతున్నాడు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. నీ హస్తము శత్రువులందరినీ చిక్కించుకొను. నీ దక్షిణ హస్తం ద్వేషించు వారిని చిక్కించుకునే. దేవుణ్ణి ద్వేషించే వారిని ఆయన దక్షిణ హస్తం ఏం చేస్తుంది? ఇక్కడ మనల్ని మనం ఈ ప్రవచనాన్ని తీసుకోవచ్చు. దక్షిణ హస్తం అంటే కుడి చేతిని దక్షిణ హస్తం అంటారు. దక్షిణ హస్త బలం అంటే ఏంటి? ఆత్మీయంగా మనం చూస్తే ఎవరు దేవుని యొక్క దక్షిణ హస్తం? ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. దేవుని కుడిపార్శ్వమున ఆయన కూర్చున్నాడు. అర్థమైందా? కుడివైపున ఆయన యేసుక్రీస్తు ప్రభువారు కూర్చున్నాడు. అందుకనే ఆయన యేసుక్రీస్తు ప్రభువారి దేవునికి దక్షిణ హస్తం అంటే కుడి హస్తం. దక్షిణ హస్త బలము చేత దేవుడు తన కార్యాలు జరిగిస్తున్నాడు అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆనాడు దక్షిణ హస్త బలం అంటే దక్షిణ హస్తం. ఓకే, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినట్టు యేసుక్రీస్తు ప్రభువారి పేరేమి నేను మెన్షన్ చేయాల. ఒక దేవతగా, ఒక వాక్యంలాగా, ఒక శక్తిమంతుడిగా, ఒక దూతగా వచ్చాడు. దేవత కాదు, దేవత అనేది కూడా మామూలుగా వాడచ్చు, కానీ అది అన్నిలు వాడుకున్నారు కూడా దాన్ని మనం అన్నక్కలేదు. దూతగా వాడబడ్డాడు. చూడండి, దక్షిణ హస్తము చేత నీవు ప్రత్యక్షం అన్నప్పుడు వారు అగ్నిగుండం వలె ఎగుదురు. తన కోపం వల్ల యెహోవా వారిని నిర్మూలన చేయును, అగ్ని వారిని దహించు. కొన్ని ఉంటే ప్రవచనాలు. కాబట్టి కీర్తనలన్నింటిలో కూడా కొన్ని మాత్రం ప్రవచనాలు ఉంటాయి. ఆ ప్రవచనాలు ప్రభు రాకడికి, దేవుని యొక్క రాకడికి, అంతానికి, లోకాంతానికి ప్రవచనాలు కొన్ని ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దావీదు రచించినటువంటి కీర్తన, దావీదు తన దేవుని హెచ్చించినటువంటి కీర్తన. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా అందులో ఉన్న మాటలు మన జీవితానికి తీసుకోవచ్చు. యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము, మేము గానము చేయొచ్చు నీ పరాక్రమమును కీర్తించు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటంటే ఏమన్నాడు చివరికి? యెహోవా నీ బలమును బట్టి నేను హెచ్చించుకొను, మేము గానము చేయొచ్చు నీ పరాక్రమమును కీర్తించదము. ఆయన పరాక్రమాన్ని ఏం చేయాలి? మనము కీర్తించాలి. ఎక్కడుంది ఆయన పరాక్రమం? మనం అనుభవించామా? చెప్పండి, అనుభవించామా? అంటే ఆ పరాక్రమాన్ని మన హృదయంలో అనుభవించాలి. అర్థమైందా? హృదయపూర్వకంగా ఆయన మనము కీర్తించాలి, కనపరచాలి. ఆయన ప్రభావ కార్యం మన జీవితంలో జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ ఆయన శక్తిని మనం అనుభవిస్తే అంటే యూదుల జీవితాల్లో, ఇజ్రాయేల్ జీవితాల్లో దేవుడు చేసినటువంటి కార్యాలు మనల్ని ప్రేరేపిస్తాయి. అర్థమైందా? ఆయన మన పట్ల చూపిన ప్రేమ మనల్ని ప్రేరేపించింది. కాబట్టి మనము యెహోవా యొక్క బలాన్ని బట్టి ఆయన హెచ్చించుకుంటాడు. మనము గానము చేయొచ్చు ఆయన పరాక్రమాన్ని కీర్తించేలా మనం ఉంటాం. కాబట్టి ప్రభువుని ప్రియమైన దేవుడి సన్నిధిలో మాటలు బట్టి మనము చాలా జాగ్రత్తగా జీవించుదాం. యెహోవా దేవుణ్ణి మనము ఆయన యొక్క ప్రభావాలు, ఆయన యొక్క పరాక్రమాన్ని కీర్తించే వారి మనం దానికి తాపత్రయపడదాం. యేసునామములో, కుమారుడైన యేసునామములో, అద్భుతమైనటువంటి జీవితాన్ని ఈ భూమి మీద జీవించిన యేసునామములో, పరిశుద్ధ జీవితాన్ని జీవించిన యేసునామం, మరణాన్ని, సమాధిని గెలిచి లేచిన యేసునామం, తండ్రి అయిన దేవునికి మనం చెల్లించవలసిన మహిమను చెల్లించుదాం. దేవుడి మాటలు ఆశీర్వదించి తన కృపతో తన ఆత్మతో అభిషేకించి దేవుడు తన నామమునకు మహిమ తెచ్చుకొనును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతి స్వరూపుడైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక.